నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం శ్రీధర్ బాబు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు. ఖమ్మంలో బట్టి విక్రమార్క, నిజామాబాద్లో సీతక్క పర్యటన. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. రేపు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలన్న పొన్నం. తెలంగాణకు రావాల్సిన హక్కులో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టీకరణ. రసకందాయంలో భారత్ ఇంగ్లాండ్ ఆఖరి టెస్టు. విజయానికి 9 వికెట్ల దూరంలో టీమిండియా. మరి కాసేపట్లో 4వ రోజు ఆట ప్రారంభం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మర్మూర్, బండలవాగు ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలిగింది. 2 దశాబ్దాల నుంచి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు రామగుండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 13,396 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కలిగే అవకాశం ఏర్పడింది. తద్వారా అంతర్గాం, పాలకుర్తి మండలాలకు చెందిన రైతులకు సాగు, తాగునీటి ప్రయోజనం కలగనుంది. 7 ఏళ్ల అనంతరం బీఆర్ఎస్ సర్కారు సుమారు 75 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభం కాగా మధ్యలో జాప్యం జరగడంతో ఇటీవల కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని పూర్తి చేసింది. చేనేత కార్మికుల స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ విదేశాల్లో మన చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ దక్కుతోందని అన్నారు. దేశంలో 5 కోట్ల మంది ప్రజలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న చేనేత వారోత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన కళారూపాలను కేంద్ర మంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేయూతనందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు ఒకసారి పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచించారు. ఇక్కడే విద్యతో పాటు ఉపాధి మార్గాలను పెంపొందించే దిశగా ఆలోచించాలని కోరారు. త్వరలో వరంగల్కు టెక్స్టైల్ పార్క్ రానుందని అన్నారు. చేనేత వస్తువులకు గిరాకీ పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మన తెలంగాణకు సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక దేశాల్లో చేనేత రంగంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవంగా మన దేశానికి సంబంధించినటువంటి చేనేత వస్తువులు ప్రపంచంలో ఎంతో నైపుణ్యత ఉన్నటువంటి వస్తువులు. మనం వేసుకున్నటువంటి దుస్తులు కానీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వానికి వెల్లడించిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం కమిటీ సభ్యులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు కేబినెట్లో ప్రధానంగా ఈ ప్రాజెక్టు నివేదికపైనే చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈరోజు నిజామాబాద్లో పర్యటించనున్నారు. చందూర్, మోస్రాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో సీతక్కతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి ముందు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వరద జలాల లభ్యతపైన ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని అన్నారు. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా తెలంగాణకు రావాల్సిన హక్కుల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని పునరుద్ఘాటించారు. వరద జలాల పేరిట ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టడం తగదని హితవు పలికారు. మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలుకు జరుగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్లు చేసి చూపించామని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు 10,000కు పైగా ఇళ్లు, గజ్వేల్ నియోజకవర్గానికి 3,000కు పైగా ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ అన్ని కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. 12 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు చాలా మంది కట్టుకున్నారు. ఆ రోజుల్లో కూడా అంటున్నారు, అంటే మాకు లోన్ ఇస్తారా, ప్రభుత్వం లోన్ ఇస్తుంది, మళ్ళీ అడుగుతారా అంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ పేరిట స్వదేశీ ఉత్పత్తులను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ ఉత్పత్తులు పెంచాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థకు స్వదేశీ పరిజ్ఞానం వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. మరిన్ని వివరాలు. వారణాసిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ ఉద్యమాన్ని పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వాతంత్ర సమరంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ ఉద్యమాన్ని స్వరాజ్య ఆత్మగా అభివర్ణించారు. ఖాదీ, గ్రామోద్యోగ సంస్థల ద్వారా గ్రామీణ స్వావలంబనను పెంపొందించారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు స్వదేశీని జాతీయవాద ఆయుధంగా మలిచారు. ఈ ఉద్యమం బ్రిటిష్ వస్తువులపై 20% వరకు విక్రయాల తగ్గుదలకు దారితీసింది. స్వదేశీ ఉద్యమం ఆర్థిక స్వావలంబనను మాత్రమే కాకుండా సాంస్కృతిక, జాతీయ గుర్తింపును కూడా స్థాపిస్తోంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ మనం కొనే ప్రతి వస్తువు భారతీయుల కష్టంతో తయారైనదా అని పరిశీలించాలని, అలాంటి స్వదేశీ వస్తువునే కొనాలని పేర్కొన్నారు. ఈ ఉద్యమం రాజకీయ విభేదాలను అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఐక్యతను పెంపొందిస్తుందని, పండుగలు, వివాహ సీజన్లలో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన వ్యాపారులకు, వినియోగదారులకు సూచించారు. देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है और ये बात सिर्फ मोदी नहीं, हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए, दूसरे को कहते रहना चाहिए। जो देश का भला चाहते हैं, जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो,
कोई भी राजनेता हो, उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा। స్వదేశీ ఉద్యమం దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుందని, ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ప్రధాని వెల్లడించారు. దీనివల్ల ఖాదీ, చేనేత వంటి సాంప్రదాయ పరిశ్రమలు పునరుజ్జీవం పొందుతాయని, గాంధీజీ స్ఫూర్తితో దీని ద్వారా ఆర్థిక స్వాతంత్రం, సాంస్కృతిక గౌరవం సాధ్యమవుతాయని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల భారతదేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని పీఎం మోదీ అన్నారు. ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమ పిలుపుతో ఆర్థిక స్వావలంబన సాధ్యపడుతుంది. ముఖ్యంగా మన దేశ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. అప్పట్లో ఉధృతంగా సాగిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్ర సమరానికి ఊపిరిపోసినట్లే ప్రధానమంత్రి తాజాగా ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక స్థిరత్వానికి చేదోడు వాదోడుగా నిలవనుంది. ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా వికసిత భారత్ కలను సాకారం చేయవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అన్నదాతలకు ఆర్థిక సహాయం అందించాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20వ విడత పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేశారు. సకాలంలో పంట సాయం అందడంపై జగిత్యాల జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 78,312 మంది రైతుల ఖాతాల్లో 15,66,00,000 జమయ్యాయి. సంవత్సరానికి 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది. దీంతో చిన్న సన్నకారు రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడటం లేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సంవత్సరానికి 3 విడతలు 6,000 రూపాయలు, ప్రతిసారి 3 విడతల 2,000 చొప్పున ఇస్తున్నారు. ఇంకేమన్నా పెంచితే బాగుండు. సంతోషం వీటికైనా కానీ, విత్తనాలకు కానీ, కైకిళ్ళకు కానీ, లేకుంటే మందులకు కానీ, దేనికొకదానికి దాని వ్యవసాయానికే ఉపయోగిస్తున్నాం. చిన్న సన్నకారు రైతులకు చాలా మంచి పథకం ఇది. పెట్టుబడి సాయం కింద అందించినందుకు చాలా సంతోషం. నా పేరు పద్మ. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంబంధి సంవత్సరానికి 6,000 చొప్పున 3 పైసలు వస్తున్నాయి. కానీ 4,000 చొప్పున 3 విడతలుగా వస్తే బాగుంటుంది. మాకు కూలీలకు, మాకు ఎరువులకు చాలా ఉపయోగపడుతున్నాయి. చిన్న పైసలు ఎరువులకు కూలీ పైసలుగా వాడుకుంటున్నాం. చాలా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు ఇచ్చినాయి. ఈ పిఎం కిసాన్ మాకు బాగా మంచిగా ఏదైతే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 20వ విడత విడుదల చేసిండు. నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు ఏదైతే వ్యవసాయానికి కూడా మంచి టైం లోపల అందిస్తుండు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉండాలి. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేయడం పట్ల నారాయణపేట జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వచ్చిన డబ్బులు పంట పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. 2,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా అందుతున్న పంట సాయం పెట్టుబడికి పనికి వస్తుందని పేర్కొన్నారు. రైతన్నల కష్టాలు గుర్తెరిగిన కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సకాలంలో సాయం అందిస్తోందని వెల్లడించారు. దీంతో బయట అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోతోందని ఆనందంగా పనుల్లో మునిగిపోతున్నారు. నరేంద్ర మోడీ స్కీమ్ పెట్టినందుకు 2,000 వాడేటందుకు చాలా నరేంద్ర మోడీకి మేము కృతజ్ఞత. అదేవిధంగా సెంటర్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టినందుకు ప్రతి ఒక్క రైతుకు కూడా
ప్రతి ఏది అనకుండా టక్కున నైట్కే ఈ రోజు కూడా ఇది 20వ అవుతుంది. ఈ స్కీమ్ పెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ విధంగా ఎరువులు కూడా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడిచ్చేది ఇప్పుడు యూరియా ఉంది 2400 500 ఉంది, ఈడ మాకు 300కి ఇస్తుంది. అంటే ఇంచుమించు ఒక రైతుకు ఈ సంవత్సరానికి 20,000 ఆదాయం అవుతుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ కుమార్ త్రివిధ దళాల శౌర్య పరాక్రమాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. మగ్గంపై నేసిన సాలువాలో త్రివిధ దళాల చిత్రాలను నేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఊసరవెల్లి తరహాలో రంగులు మారే చీరలను తయారు చేసి కళారత్న అవార్డు పొందిన విజయ్ తాజాగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యాన్ని మగ్గంపై శాలువాను వేసి మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శాలువాను అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి చిత్రాలను తన మగ్గంతో శాలువాపై వేసి సంఘీభావాన్ని ప్రకటించిన విజయ్ అనంతరం ఆపరేషన్ సింధూర్లో భారత్ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తీరును తన నేతలో ప్రస్ఫుటపరిచారు. నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేయడం వల్ల వారికి నా చేనేత కళారూపంలో ఒక శాలువాను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ 3 త్రివిధ దళాలతో వారి చిహ్నాలతో ఈ ఆపరేషన్ సింధూర్ను తయారు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ టోటల్గా మనం త్రివిధ దళాలు మరియు మన ఆర్మీ ఎంత చేసిన దాని కోసం ఒక డిజైన్ 25 డేస్ టైం పట్టిందని నేయడానికి ఇంకో 20 డేస్ టైం పట్టింది. 25 రోజుల పాటు మగ్గంపై శ్రమించి నేసిన ఈ శాలువాలో 2 గ్రాముల బంగారాన్ని ఇనుమడింపజేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న చిత్రాలను ముద్రించారు. తండ్రి నల్ల పరంధాముల నుంచి వచ్చిన వారసత్వాన్ని వణికిపుచ్చుకున్న విజయ్ కుమార్ చేనేత కళపై ఉన్న మక్కువను ఈ శాలువా ద్వారా మరోసారి లోకానికి చుట్టారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్య శక్తి పరాక్రమంలో విదేశాలకు తెలిసొచ్చాయని, ఈ ప్రత్యేక సందర్భం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతోనే శాలువాను రూపొందించినట్లు విజయ్ వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి సెంటర్లో గడ్డం వెంకటస్వామి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ సింగరేణిని బతికించి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చారని వివరించారు. పేదలకు రేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా వెంకటస్వామిదని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2,000 పాఠశాలల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్వెల్స్ వేయించామని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం కోసం 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించామని తెలిపారు. క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో రాష్ట్ర క్రీడా రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. తెలంగాణ క్రీడా పాలసీతో రాష్ట్ర యువత ముఖచిత్రం మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనేక విశ్లేషణల తర్వాతే దీన్ని రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. ఈ మధ్యకాలంలో యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,
వారిని క్రీడల వైపు ప్రోత్సహించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందు వరుసలో నిలిచి పోరాడిందని, అలాంటి పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతోనే క్రీడా విధానాన్ని రూపొందించామని వెల్లడించారు. ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఒలింపియన్లు అభినవ్ భింద్రా, గగన్ నారంగ్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శాట్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించామని చెప్పారు. నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు కానుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా విధానం ఒక కాగితం కాదని, బంగారు అక్షరాలతో రాసిన పత్రమని అన్నారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో క్రీడలు అంతర్భాగమని, 1956 ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన భారత ఫుట్బాల్ జట్టులోని 9 మంది హైదరాబాదీలని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. మహమ్మద్ అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, రవికాంత్ రెడ్డి వంటి క్రీడాకారులు రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారని అన్నారు. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ జివాంజీ దీప్తిలకు ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కాంక్లేవ్లో భాగంగా ఆసియా క్రీడల పతక విజేత అగసర నందినికి 5 లక్షల రూపాయలు, నిషికా అగర్వాల్కు 3 లక్షలు, ధనుష్ శ్రీకాంత్కు 10 లక్షలు, పారా క్రీడాకారులు పవన్ కళ్యాణ్, సాయితేజాలకు 4,80,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించారు. అకాడమీలు, స్పోర్ట్స్ సైన్స్, ప్రతిభావంతుల గుర్తింపు కోసం ప్రణాళిక రూపొందించడానికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ టెన్విక్ వ్యవస్థాపకుడు అనిల్ కుంబ్లేతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 238 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని 17,000 మంది విద్యార్థుల్లో ప్రతిభావంతుల్ని టెన్విక్ గుర్తించనుంది. 50 కేంద్రాల్లో 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. షూటింగ్లో గగన్ నారంగ్తో, షూటింగ్ స్పోర్ట్స్ సైన్స్లో అభినవ్ బింద్రాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం పాలక మండలిని ఏర్పాటు చేసింది. దీనికి సంజీవ్ గోయంకా చైర్పర్సన్గా, ఉపాసన కొణిదలను వైస్ చైర్పర్సన్గా నియమించింది. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడా విధానం అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. దీర్ఘకాలిక దృష్టితో క్రీడల అభివృద్ధి, ఉపాధి మార్గాలు, క్రీడా వాతావరణాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 2036 ఒలింపిక్స్లో ప్రతిభ కనపరిచేలా క్రీడాకారులను శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్య రహిత సమాజాన్ని తీర్చిదిద్దటమే క్రీడా పాలసీ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అవయవదానం ఆవశ్యకతపై హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఈరోజు అవగాహన రన్ నిర్వహించారు. మోహన్ ఫౌండేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన 10K, 5K రన్ను మోహన్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ రన్కు హాజరై అవయవదానం ఆవశ్యకతను వివరించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు 3 రైళ్లను ప్రారంభించారు. భావనగర్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్ అయోధ్య క్యాంట్ వీక్లీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మరో 2 రైళ్లు రేవా పూణే మధ్య, మరొకటి జబల్పూర్ రాయ్పూర్ మధ్య నడిచే సర్వీసులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు. అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ నెల రాఖీ పౌర్ణమి సందర్భంగా
ముగియాల్సిన యాత్రను వారం ముందుగానే నిలిపివేసినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆ మార్గం వర్షాల కారణంగా ధ్వంసం అవడంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 3 రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే వాతావరణ మార్పులు, భారీ వర్ష సూచనల నేపథ్యంలో మంచులింగం దర్శనాన్ని వారం ముందుగానే ఆపేసినట్లు వివరించారు. ఈ సంవత్సరం సుమారు 4 లక్షల మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖిల్ 3వ రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో పలువురు ముష్కరులు హతమయ్యారు. శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభం కాగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు మృతి చెందగా ఓ జవాన్ గాయపడ్డాడు. మృతులు నిషేధిత లష్కర్-ఇ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందినవారని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో గేట్లన్నీ మూసివేసి నీటి విడుదల నిలిపివేశారు. ఉదయం వరకు 2 గేట్ల ద్వారా 15,310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేశారు. కాగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. సిరీస్ ఫలితం ఈ రోజు తేలే అవకాశం ఉంది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్కు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3వ రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. డకెట్ 34 పరుగులతో క్రీజ్లో ఉండగా క్రాలిని, సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 2వ ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగగా ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టాంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. మరి కాసేపట్లో 4వ రోజు ఆట ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా ఈ టెస్టులో భారత్ విజయం సాధిస్తే 2-2తో ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ డ్రా కానుంది. 2007 ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్ గెలిచిన అనంతరం ఇంగ్లాండ్లో భారత జట్టు అన్ని సిరీస్లో ఓటమి పాలైంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాగ్రాజ్లోని కరేలా బాగ్లో వరద నీరు చేరడంతో ఇళ్లను ఖాళీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం శ్రీధర్ బాబు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు. ఖమ్మంలో బట్టి విక్రమార్క, నిజామాబాద్లో సీతక్క పర్యటన. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. రేపు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలన్న పొన్నం. తెలంగాణకు రావాల్సిన హక్కులో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టీకరణ. రసకందాయంలో భారత్ ఇంగ్లాండ్ ఆఖరి టెస్టు. విజయానికి 9 వికెట్ల దూరంలో టీమిండియా. మరి కాసేపట్లో 4వ రోజు ఆట ప్రారంభం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.